తెలంగాణ రైతులందరికీ నమస్కారం. నిన్న జరిగిన కేబినెట్‌లో మేడారంలో ఈ కేబినెట్ నిర్వహించారు. నేను మీకు అందరికీ తెలియజేశాను ముందే. అయితే డబ్బులపై క్లారిటీ వచ్చిందా? యాసంగి పంట ఈ పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం ఈ డబ్బులనేవి ఎవరికి పడవన్నమాట. ఎందుకు పడవంటున్నానంటే అసలు ప్రభుత్వం నిన్న కేబినెట్ భేటీలో రైతు భరోసా పథకం అనేది ఒక పథకం ఉందని ప్రభుత్వానికి గుర్తు లేదన్నమాట. ఈ పూర్తిగా మర్చిపోయారా? లేదా మరి ప్రభుత్వం అసలు ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదన్నమాట. రైతు భరోసా డబ్బులు ఎప్పుడు? రైతుల ఎదురుచూపులు. యాసంగి సీజన్ రైతు భరోసా కోసం రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చిస్తారని అయితే వార్తలైతే వచ్చినా ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రస్తుతం శాటిలైట్ సర్వే ద్వారానే ఈ సర్వే ఇంకా పూర్తి కాలేదట. పంట భూములను గుర్తిస్తుంది. అది పూర్తయ్యాక ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఇస్తుందట. మరి అలాంటప్పుడు ఏం పీకనందుకనే సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్పిందనమాట. అది పూర్తయ్యాకనే మరి సర్వే తర్వాతనే అని అయితే చెప్పుకోవాలి. మరి సంక్రాంతికి ముందే రైతు భరోసా డబ్బులు అనేవి పడతాయని ఎందుకు కన్ఫర్మేషన్ చేసిర్రు? 6,000 రూపాయల చొప్పున ఈ ఖాతాలో వేయనుంది. అది ఎప్పుడు అవుతుందనే దానిపై అయితే సర్కారు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇదన్నమాట ముచ్చట. ఇప్పటి వరకు ఈ సర్వే ఇంకా పూర్తి కాలేదట. ఈ సర్వే పూర్తి అవ్వడానికి ఇంకా దాదాపు ఇంకా 2-3 నెలలే టైం పడుతుందట. ఫిబ్రవరి లేదా మార్చి నెలలో డబ్బులు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అన్నమాట. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రైతులకు వెంటనే తప్పకుండా ఈ యొక్క వీడియో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైతు భరోసా డబ్బులు ఇక రేపు పడతాయి, ఇక మా పడతాయి అని ఎదురు చూసడం అయితే ఇది పొరపాటు అన్నమాట. ఇక డబ్బులకు సంబంధించి అయితే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. సంక్రాంతి విడుదల చేస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించడం లేదన్నమాట రైతు భరోసా డబ్బులపై. మేడారంలో నిన్న జరిగిన కేబినెట్ భేటీ. ఆ కేబినెట్ భేటీలో రైతు భరోసా కాకుండా ఇంకేమేమో మాట్లాడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే 22వ విడత కోసం ఇప్పటికే పీఎం కిసాన్ 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు అన్నదాతల ఈ యొక్క మీడియా నివేదికల ప్రకారం పీఎం కిసాన్ యొక్క 22వ విడత ఫిబ్రవరి 2026లో విడుదలవుతుంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ ముందే నిధులు విడుదల చేస్తుంటారు. ఈసారి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో పలు కీలక మార్పులు చేశారు. ఇకపై ఈ కేవైసీ మాత్రమే సరిపోదని ప్రభుత్వం స్పష్టంగా సూచించినట్లు తెలుస్తుంది. ఐడి లేని రైతులకు వాయిదాలను నిలిపివేయచ్చు. సరైన రైతులకు మాత్రమే చేరేలా ఈ పథకం ముఖ్య లక్ష్యమని ప్రభుత్వం చెప్తుందన్నమాట. ఇదన్నమాట పీఎం కిసాన్ సంబంధించి. మరో నెల రోజుల్లో ఓపిక ఉండండి. మీరు ఓపిక పట్టుకుని ఉన్నట్టయితే మరో 2,000 రూపాయలు అనేవి ఖాతాలో పడతాయి. ప్రభుత్వం ఇచ్చే ఎకరాకు 6,000 రూపాయలు. మరి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేస్తుందా అంటే ఇంకెక్కడ రైతు భరోసా? ఇంకా 2-3 నెలలే పడుతుందట. సర్వే పూర్తి కావడానికే 2-3 నెలలే టైం పడుతుంది అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి. మన తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులపై అయితే ఎవరికి డబ్బులు పడవు ఇప్పట్లో.